హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శివరాత్రికి ఉపవాసం ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కడుపులో చల్లగా ఉండడానికి దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, ఒక మిల్క్ ఫుడ్డింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చాలా ఈజీ. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ పాలు, అలాగే కార్న్ఫ్లోర్ ఉంటే, మొక్కజొన్న పిండి ఉంటే సరిపోతుంది. ఉపవాసం ఉన్నప్పుడు కడుపులో చల్లగా ఉండడానికి మనము ఈ రెసిపీ అనేది యూస్ చేసుకోవచ్చు. శివరాత్రికి చాలామంది ఉపవాసం ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళకనమాట ఏమేమి కావాలనేది నేను చూపిస్తాను. దీంట్లో నేను స్ట్రాబెర్రీ ప్లస్ ఇంకోటి టూటీ ఫ్రూటీతో కలిపి తయారు చేశాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. ఫస్ట్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మందపు కడాయి పెట్టుకోవాలన్నమాట. ఆ కడాయిలో నేను ఇక్కడ ఈ కప్పుతో, మీరు ఏ కప్ అయినా పర్వాలేదు సార్, పర్వాలేదు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉన్న మిల్కే తీసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్స్ పాలు తీసుకున్నాను అనమాట. ఇవి అప్పుడే అంటించకూడదు ఫ్రెండ్స్, కాంచి చల్లార్చిన పాలు అనమాట, పచ్చి పాలు కాదు. ఇప్పుడు 2 కప్స్ అనేవి వేసేసాను దీంట్లో. అంటే 1/2 లీటర్ తీసుకుంటే సరిపోతుంది. నేను కరెక్ట్గా 2కి కొంచెం తక్కువ మిల్క్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ వేసాను అనమాట. కార్న్ఫ్లోర్ ఏదైనా పర్వాలేదు, మొక్కజొన్న పిండి. కార్న్ఫ్లోర్ ఇక్కడ 3 స్పూన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ ఫస్ట్ అప్డేట్స్ మీకే వస్తాయన్నమాట. చూడండి, కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్ వేసాను. ఇప్పుడు స్టవ్ అస్సలు అంటించకూడదు అనమాట, వెలిగించకూడదు. ఈ పౌడర్ అనేది మొత్తం మనకి పాలలో మిక్స్ అయ్యేలాగా ముందరనే మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతనే మనం స్టవ్ అనేది వెలిగించాలి. ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనకి మిల్క్లో మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని ఒక థిక్ బ్యాటర్ లాగా వస్తుందన్నమాట. కొంచెం గట్టిగా వస్తుంది, కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ అంటించేసి ఇంకా మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. చాలా ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్, కడుపులో చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఎట్లా సమ్మర్ సీజన్ కదా, పిల్లలకి మనమే ఇంట్లో హ్యాపీగా చేసి ఇచ్చినామంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. సేమ్ ఇది కొంచెం ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా పొంగు వస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం థిక్గా వస్తుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు దీంట్లో నేను వెనిలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను అనమాట. షుగర్ వేసాను, సారీ ఫ్రెండ్స్, షుగర్ వేసాను. షుగర్ మీకు తీపి ఎంత పడుతుందో, మీరు తీపి ఎంత తింటారో అంత తీపి అనేది మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ వేసాను అనమాట, అంటే 1/2 కప్ వేసాను. దగ్గర ఒక 5 స్పూన్స్ ఉంటుంది. చూడండి, అలా థిక్ బ్యాటర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో బటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బటర్ అయితే కంపల్సరీ, మీ దగ్గర బటర్ లేకుంటేకైనా పాల మీద ఉన్న మీగడైనా పర్వాలేదు, లేకుంటే నెయ్యి అయినా పర్వాలేదు, కానీ బటర్ వేస్తే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు చిన్న అమూల్ వాళ్ళు చిన్న ప్యాకెట్స్లో కూడా మనకి 50 రూపీస్కి 15 20 ప్యాకెట్స్ వస్తాయి ఫ్రెండ్స్. చిన్నది ఇప్పుడు నేను చూపించాను కదా, అవి ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట, సూపర్ మార్కెట్స్లో, ఐస్ క్రీమ్ పార్లర్స్ దాంట్లో. ఇప్పుడు తీసేసుకొని దాన్ని మొత్తం మనము బీట్ చేసేసుకొని ఆ వెన్న కూడా బటర్ కూడా మొత్తం కరగాలన్నమాట. చూడండి, మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇంకా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ నేను వెనిలా స్ట్రాబెర్రీ ఎసెన్స్ తీసుకున్నాను. నేను స్ట్రాబెర్రీ ఎసెన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ మార్కెట్లో అవైలబుల్, మీకు ఏది ఫ్లేవర్ అయితే ఇష్టం ఉంటుందో ఎక్సెప్ట్ చాక్లెట్ తప్ప ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బ్యాడ్ స్మెల్ పోయే వరకు, వెనిలా ఎసెన్స్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ పోయే వరకు మనం అలా ఎసెన్స్ ఏదైనా సరే వేసుకున్నప్పుడు ఆ స్మెల్ పోయేదాకా మనం బాగా అలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, థిక్ బ్యాటర్ వస్తుంది కదా, అంతవరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. చూడండి, అలా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ఇలాంటి కప్ తీసుకున్నాను. ఈ కప్పుకి మొత్తం నెయ్యి అనేది మొత్తం రాసేసాను. ఒకవేళ లేదంటే మీరు గాజు కప్పులైనా సరే మనం తీసుకోవచ్చు, లేకుంటే మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ కప్పులో అంతా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో మనకి ఒక 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ ఉంటే సరిపోతుంది. కొంచెం గట్టి పడుతుంది అనమాట. అలా తీసేసుకొని మనం దాని మీద ఒక కవర్ కానీ లేకుంటే ప్లేట్ కానీ సరే మనం లిడ్ అనేది కవర్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం విష్ణు పాలకి వస్తాయి కదా ఫ్రెండ్స్, పెడిషూర్ కానీ హార్లిక్స్ కానీ వస్తాయి కదా, ఆ కవర్స్ ఎత్తి పెట్టుకుంటాను అనమాట. అలా పెట్టేసాను అనమాట. అలా పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాక చూడండి మోల్డ్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి నైఫ్తో అలా చెక్ చేయండి, గట్టి పడితే మన ఫుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు సైడ్స్కి అంతా కొంచెం అంచులతో మనం చాక్ తీసుకొని మనం అన్ని బోర్లా రివర్స్ చేసామంటే మనకి ఫుడ్డింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సేమ్ ఐస్ క్రీమ్ తిన్న బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కానీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫ్లేవర్ ఉంది. దీని మీద ఒక దాని మీద ఏమో టూటీ ఫ్రూటీ వేసాను, ఇంకో దాని మీద ఏమో స్ట్రాబెర్రీ వేసినాను ఫ్రెండ్స్. అంతే ఎమ్మి మన ఫుడ్డింగ్ అనేది మిల్క్ ఫుడ్డింగ్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. మీతో షేర్ చేసుకుందామని చేసినాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి, చాలా ఎమ్మీగా ఉందన్నమాట. ఇది తినేటప్పుడే మనం బయట తీసి పెట్టాలన్నమాట, లేదంటే త్వరగా కరిగిపోతుంది. ఎందుకంటే దీంట్లో వేసినది ఉట్టి పాలు ఒకటే కదా ఫ్రెండ్స్, అందుకే త్వరగా కరిగిపోతుంది. చూడండి స్ట్రాబెర్రీ కూడా వేసాను, చాలా ఎమ్మీగా ఉంది. మీతో షేర్ చేసుకుందామని చేశాను శివరాత్రి స్పెషల్ అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.